ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. 10th క్లాస్ రిజల్ట్ కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ, ఐఐటి జేఈ రిజల్ట్స్ కానీ వచ్చిన తర్వాత రోజు టీవీ ఛానల్స్ చూడాలన్నా, వార్తా పేపర్స్ చూడాలన్నా భయం వేసింది. ఎందుకంటే ఈ ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, కాలేజీలు వాళ్ళు విపరీతంగా యాడ్స్ ఇచ్చుకుంటారు. మాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మా స్కూల్లో చదివిన స్టూడెంట్స్ ఇన్ని మార్కులు సంపాదించారు, మాదే జయకేతనం, మా స్కూల్లో జాయిన్ చేయించలేదు, మా కాలేజీలో జాయిన్ చేపిస్తే ర్యాంకులు పంట పండిద్ది, మార్కులు వర్షం కురిసిద్ది అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజీల వాళ్ళు విచ్చలవిడిగా యాడ్స్ ఇచ్చుకుంటారు. కానీ మొట్టమొదటిసారి గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంకులు సంపాదించిన విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ యాడ్ ఇచ్చింది. మొట్టమొదటిసారి నాకు తెలిసి నేను పుట్టాక గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులను అభినందిస్తూ గవర్నమెంటే యాడ్ ఇచ్చినటువంటి సందర్భం ఒక్కసారి చూడండి. సగర్వంగా నిలబడుతూ నిన్న ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. 10th క్లాసులో మంచి మార్కులు సంపాదించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ బొమ్మలు కూడా పేపర్లు వేస్తూ, మామూలుగా పాపం గవర్నమెంట్ స్కూల్స్లో మంచి మార్కులు వచ్చినా సరే ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ ఆ జిల్లా ఎడిషన్లో ఆ లోపల పేపర్లో ఎక్కడన్నా వాళ్ళ పుట్టలతో ఇగో ఈ పలానా గవర్నమెంట్ స్కూలు స్టూడెంట్ మంచి మార్కులు సంపాదించారని చిన్న వార్త రాస్తే ఒక ఆనందం. అంత తప్ప వాళ్ళ గురించి యాడ్స్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళు ఎవరు ఉండరు. పలానా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి కూడా 496 మార్కులు వచ్చినాయి, 495 మార్కులు వచ్చినాయి, స్టేట్లో టాపర్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్గా ఉన్నాడు. ఇలా అసలు ప్రమోట్ చేసే వాళ్ళు, యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు అభినందించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నిజానికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా ఎవరు నిజానికి మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళకి అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు కుటుంబాల్లో ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడి చదువుకుంటే వచ్చినటువంటి మార్కులు ఇవన్నీ కూడా. ఏదో పొద్దున్న రేస్తే రుద్దుడు పెట్టి కార్పొరేట్ కాలేజీ లాగా, కార్పొరేట్ స్కూల్స్ లాగా నిత్యం ట్యూటర్లు ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే ఎగ్జామ్లు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ప్రతిసారి గైడ్ చేసి బట్టిచ్చి చదువుకుంటే వచ్చే మార్కులు కాదు గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్కి వచ్చే మార్కులు. నిజానికి గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మార్కులకి తోడ్పడినటువంటి టీచర్లకు కూడా మనం అభినందనలు చెప్పాలి. వాళ్ళు చెప్పిన చదువులు, ఈ పిల్లలు పడ్డ కష్టం, దాని ఫలితం మంచి మార్కులు. ఇలా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక యాడ్ ఇచ్చింది. ఇగో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించండి, మీ పిల్లల భవిష్యత్తుకి మాది గ్యారంటీ అని ప్రభుత్వం చెప్తా ఉంది. పాఠశాల విద్యాశాఖ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పించండి అని చెప్తా ఉంది. నిజానికి గవర్నమెంట్ స్కూల్స్ గురించి కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక్కటి నేను అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం వల్ల మీకు ఉపయోగం తెలుసో లేదో నాకు తెలీదు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మనం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తాం, ఎంత ఫీజు కడుతున్నాం? ఇవాళ ఉన్నటువంటి ఫీజుల్లో ఎల్కేజీ నుంచే, లేదు అంతకంటే కింద నర్సరీ నుంచే వేలాది రూపాయలు, పెద్ద స్కూల్స్ అయితే లక్షలాది రూపాయలు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫీజు కాదు, అది ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నర్సరీలో వాడికి 1000 రూపాయలు ఫీజు కట్టి తెలియదు, ఆ స్టూడెంట్ తెలియకపోవచ్చు. 1,00,000 రూపాయలు తన మీద ఇన్వెస్ట్ చేస్తున్న ఆ స్టూడెంట్ తెలియకపోవచ్చు. నర్సరీకి తెలియదు, ఫస్ట్ క్లాస్కి తెలియదు, ఎల్కేజీకి తెలియదు, ఫస్ట్ క్లాస్కి తెలియదు. కానీ 5th క్లాస్కి వచ్చేలోపు ఆ స్టూడెంట్కి అర్థమైపోయేదిగా, నా మీద మా పేరెంట్స్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రక్తాన్ని నా మీద దారబోస్తున్నారు అనే విషయం అర్థమైందిగా. అర్థమైన తర్వాత ఆ పిల్లవాడి మైండ్ సెట్ ఎలా తయారైంది? నా మీద డబ్బులు పెడుతున్నారు, నేను చదువుకునేది డబ్బులు సంపాదించడం కోసం. వాడి మైండ్లో పడిపోయింది. చదువు దేనికోసం అంటే నాలెడ్జ్ కోసం కాదు, సమాజం కోసం కాదు, విజ్ఞానం కోసం కాదు, సమాజానికి సేవ చేయటం కోసం కాదు. దేనికి చదువు? సంపాదించుకోవటానికి. సంపాదనే జీవితం అనే ఒక కమర్షియల్ మైండ్ సెట్ తయారైంది. ఇప్పుడు మనం కొంతమంది చెప్తూ ఉంటారు, మా తరంలో వాల్యూలు ఉన్నాయి, మీ తరంలో ఏమున్నాయి అంటారు. మీ తరంలో ప్రీ ఎడ్యుకేషన్ ఉంది, మీ తరం వల్ల మైండ్ సెట్లో స్వార్థం లేదు. మా తరం వల్ల మైండ్ సెట్లో స్వార్థమే ఉంది. డబ్బు సంపాదించాలి అనేటువంటి స్వార్థమే ఉంది. డబ్బు సంపాదిస్తేనే పిల్లల్ని చదివించుకోగలం, డబ్బు సంపాదిస్తేనే మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోగలం, డబ్బు సంపాదిస్తేనే కనీసం సమాజంలో గౌరవాన్ని పొందగలం, డబ్బులు ఎక్కువ ఉంటేనే ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేయగలం, డబ్బులు ఎక్కువ ఉంటేనే ఒక పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేయగలం. డబ్బులుంటేనే ప్రతిసారి ఈ పదం గుర్తొస్తుంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేదాకా మన అవసరాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదుగా, అందుకే అక్కడ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు
పరిస్థితులు మారిపోయినాయి, అందుకే వాల్యూస్ లేవు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందో, అంతా ఫ్రీగా దొరుకుతుంది, నాకు ఈ సమాజం ఫ్రీగా అవకాశాలు ఇచ్చింది, ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక స్పృహ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లల నుంచే మైండ్ సెట్ తయారైంది. మైండ్ సెట్ తయారయ్యేటప్పుడే వాళ్ళ మైండ్లోకి స్వార్థం రాకుండా చూసుకోవాలి. స్వార్థం రాకుండా చూసుకోవాలంటే విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి. ఇవాళ పొద్దున్న లేస్తే అవినీతి గురించి చాలామంది పాఠాలు చెప్తూ ఉంటారు. అక్కడ అవినీతి ఉంది, ఇక్కడ అవినీతి ఉంటుంది. డబ్బుకి ఇంపార్టెన్స్ ఉన్నంతకాలం అవినీతి ఉంటుంది. ఎప్పుడైతే డబ్బుకి ఇంపార్టెన్స్ వ్యవస్థలో పోయిద్దో, ఎప్పుడైతే విద్యా వైద్యం ఫ్రీగా కలిగిద్దో, విద్యా వైద్యం గురించి అంతగా ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం 3 బేసిక్ థింగ్స్. 1 విద్య వైద్యం, 2 ఇల్లు, 3 కనీసమైనటువంటి తిండి. ఈ 3 కనుక కొద్దిగా చౌకగా దొరకగలిగితే లేదా ఫ్రీగా దొరకగలిగితే ఆటోమేటిక్గా మనిషిలో సగం స్వార్థం తగ్గిపోయింది. డబ్బు మీద ఆశ చచ్చిపోయింది. పొద్దున్న లేస్తే మనం వార్తా పేపర్లో వార్తలు ఏం చూస్తుంటాం? డబ్బు కోసం సొంత తల్లిని చంపేసిన కొడుకు, ఆస్తుల గొడవల్లో అన్నదమ్ములు ఒకరినొకరు చంపేసుకున్నారు, ఒకరినొకరు కొట్టేసుకున్నారు, సొంత తల్లిదండ్రులను చూడలేక వృద్ధాశ్రమాల్లో పడేశారు. ఈ వార్తలు మనం చూస్తుంటాం. దానికి కారణం ఏంది? డబ్బు మీద ఉన్నటువంటి మైండ్ సెట్. డబ్బు కోసం ఉరుకులు పరుగులు జీవితాలు కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో ఉండరు, ఇద్దరూ జాబులు చేస్తుంటారు, పిల్లలతో ఎవరు గడపరు, మానవ సంబంధాలు లేవు. ఎందుకు? ఇదంతా డబ్బు చుట్టూనే. ఇవన్నీ డబ్బు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఈ డబ్బు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే, మనిషిలో స్వార్థం పడిపోవాలి అంటే, బేసిక్గా జరగాల్సిందంటే ఎడ్యుకేషన్ ఫ్రీగా రావాలి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ కావాలి. మీకు ఇన్ని ప్రాబ్లం తెలియవు. ఏ ప్రైవేట్ స్కూల్ చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ వస్తబ్బా, వాడు మంచి ప్రొనౌన్సియేషన్ నేర్పుతాడు, ఇంగ్లీష్ బాగా నేర్పిస్తాడు, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగం వస్తాయి, మంచి లైఫ్ వస్తుంది. ఎందుకు? మంచి లైఫ్ అంటే ఏంది? బాగా సంపాదించే లైఫ్. అంటే అక్కడ స్వార్థం. అందుకని ప్రైవేట్ అంటేనే స్వార్థం. ఆ స్వార్థాన్ని పక్కన పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ చదివించగలిగితే పిల్లల్లో చదువు అంటే ఆసక్తి, నిజమైన నాలెడ్జ్, సమాజం కోసం ఉపయోగపడే నాలెడ్జ్ నేర్పవచ్చు. అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది తెలుసా? అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, యూకేలో ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎందుకు? ఈ విషయాన్ని గమనించారు. కొన్ని నిజానికి వాళ్ళు పెట్టుబడిదారు చేశారు, వాళ్ళు ప్రైవేటు పెట్టుబడిదారు దేశాలు, స్వార్థంతో కూడిన దేశాలు. కానీ వాళ్ళు కూడా మనుషుల్లో సెల్ఫిష్నెస్ని గమనించి దానికి గల కారణాన్ని అన్వేషించి ఎడ్యుకేషన్ మనం ఫ్రీగా ఇవ్వాలి అనే విషయాన్ని గమనించారు. మనం గమనించలే. కానీ నాకు ఏదేమైనా ఇవాళ చాలా గర్వంగా ఉంది. మొదటి 3 పేజీలో మామూలుగా నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము, ఇంకోటో అవే యాడ్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలతోటి యాడ్స్ ఉండవు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ర్యాంకులు సంపాదించి మంచి మార్కులతో ఇలా సగర్వంగా నిలబడేటువంటి విద్యార్థుల ఫోటోలు పెట్టి ఇలా వాళ్ళ పేరుతోటి యాడ్స్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించండి అని అడుగుతుంటే సెల్యూట్. నిజానికి ఈ మార్కులు సంపాదించినటువంటి ప్రతి స్టూడెంట్కి, వీళ్ళకు ఉపయోగపడ్డ ప్రతి టీచర్కి మనం టీవీ తరపున రియల్లీ సెల్యూట్. నాకు తెలిసి మీరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వ స్కూలింగ్ని మనం ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తే వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక నవ సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఇవాళ మేడే రోజు చెప్తున్నా, ఒక మంచి నవ సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.